హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎగ్జాక్ట్లీ గాయస్, ఈరోజు మన వీడియో మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటారు, ఎందుకంటే చాలా మంచి టాపిక్ అనమాట ఈరోజు. అండ్ నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరైనా ఐ థింక్ గర్ల్స్ గురించి మాట్లాడుతున్నాను. అబ్బాయిలు మీరు మీ లైఫ్లోకి అసలు ఎలాంటి అమ్మాయి రావాలి, ఎలాంటి అమ్మాయి వస్తే మా లైఫ్ బాగుంటుంది అనేది కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. బట్ డెఫినెట్లీ నేను ఈరోజు చెప్పాలి అనుకుంటున్నాను. జస్ట్ ఎక్కువ క్వాలిటీస్ కూడా కానే కాదు, 3 క్వాలిటీస్ అనమాట. ఈ 3 లక్షణాలు ఉన్న అమ్మాయి మీ లైఫ్లో కనుక వస్తే ప్రాణం పోయినా సరే, ఎవరు ఎన్ని చెప్పినా సరే, ఏం జరిగినా సరే అస్సలు విడిచిపెట్టమాకండి. ఎందుకంటే ఇలాంటి అమ్మాయిలు చాలా అరుదుగా దొరుకుతారు. బట్ అలాంటి అమ్మాయిని మీరు వన్స్ మిస్ చేసుకున్నారు అంటే మీ జీవితంలో మళ్ళీ అటువంటి అమ్మాయి ఎప్పటికీ రాకపోవచ్చు కూడా అనమాట. సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి ఈ 3 లక్షణాలు మాత్రమే ఉన్న అమ్మాయి మీ లైఫ్లోకి వస్తే లైఫ్ చాలా బాగుంటుంది. సో ఇలాంటి అమ్మాయిని ఏం జరిగినా, యుద్ధాలు జరిగినా సరే అస్సలు వదులుకోవద్దు. సో వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే, మీ టైం కోసం ఫైట్ చేసే అమ్మాయి అనమాట. ఎందుకంటే చాలామంది రీసెంట్గా కావచ్చు అండ్ పాస్ట్లో మీరు ఎవరినైనా చూసినప్పుడు కావచ్చు, అమ్మాయిలు ఎలా ఉంటున్నారు, కొంతమంది అమ్మాయిలు పర్టికులర్గా అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మీరేం చిన్నపిల్లలు కాదు. ప్రజెంట్ సొసైటీలో కానీ బయట ఎలా ఉంటున్నారు గర్ల్స్ అనేది మీరు చాలా వరకు అంచనా వేయగలుగుతున్నారు. బట్ అలాంటి ఒక ఫాస్ట్ జనరేషన్లో ఉన్నప్పుడు గర్ల్స్ మీ టైం కోసం, మీ అటెన్షన్ కోసం వెయిట్ చేయడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. మేబీ ఎలా ఉంటుంది అంటే, నువ్వు టైం ఇస్తే నాకేంటి, ఇవ్వకపోతే నాకేంటి, నేను హ్యాపీగా ఉండగలను, నేను ఎలా అయినా చేయగలను అంటే అదొక యాటిట్యూడ్తో ఉంటున్నారు గర్ల్స్ కొంతమంది. బట్ అలాంటి జనరేషన్లో ఒక అమ్మాయి, నువ్వు నాకు టైం ఎందుకు ఇవ్వట్లేదు, నువ్వు నాతో టైం ఎందుకు స్పెండ్ చేయట్లేదు అని నీతో ఫైట్ చేస్తుంది చూసారా, దట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ అనమాట. అలాంటి అమ్మాయి లైఫ్లోకి వస్తే ఎవరు ఏం చెప్పినా సరే అస్సలు వదలొద్దు. ఎందుకంటే ఆ అమ్మాయి నీతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటుంది. ఏం జరిగినా సరే నువ్వు నాతో మాట్లాడు అంటుంది. ఇలాంటి గుడ్ క్వాలిటీస్ గర్ల్స్ చాలా తక్కువ ఉన్నప్పుడు, మరి అలాంటి అమ్మాయి మీ లైఫ్లోకి వస్తే మీరు ఎందుకు వదులుకుంటారు? అస్సలు వదులుకోమాకండి. ఎందుకంటే నువ్వు నాకు టైం ఇవ్వు, నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాకు రిప్లై చెయ్యి, ఈరోజు ఏమైంది, ఇలా నీతో గొడవ పడుతుంది ఒక అమ్మాయి అంటే ఎంత పిచ్చి ఇష్టం లేకపోతే అమ్మాయి అలా చేస్తుంది? ఒకసారి ఆలోచించండి. లాయల్టీ ఉన్న అమ్మాయి, ఎంత హానెస్ట్గా ఉండే అమ్మాయి, ఎంత ప్రేమించే అమ్మాయిలు అయితే మాత్రమే సో కేవలం నీ సమయం నాకు ఇవ్వు అని నీతో ఫైట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీ గర్ల్ ఫ్రెండ్ ఆల్రెడీ మీకు ఉన్నట్లయితే, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఐ థింక్ మీ లైఫ్ పార్ట్నర్, వైఫ్, లేకపోతే సంథింగ్ గర్ల్ ఫ్రెండ్, మీ క్రష్, ఎవరైనా కావచ్చు. సో కేవలం నువ్వు నాకు టైం ఇవ్వు అని నీతో గొడవ పడుతున్నారు అంటే మాత్రం వదలొద్దు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి పర్సన్స్ అనేది మీకు ముందు ముందు అర్థమవుతుంది అనమాట. సో ఇంత మంచి అమ్మాయి నా లైఫ్లోకి వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ అని మీరు ఫీల్ అయ్యే రోజు దగ్గరలోనే ఉంటుంది. బికాజ్ చాలామంది అదేదో గొడవ, ఐ థింక్ ఏంటి అన్నట్లుగా ఫీల్ అవుతారు కొంతమంది. వాళ్ళకి ఏంటి అంటే, వాళ్ళ లవ్ అర్థం కాక మాత్రమే అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఒక పర్సన్ ప్రేమిస్తున్నప్పుడు అది అవతల వాళ్ళకి అది ఆ ఇంటెన్షన్ అనేది అర్థమైతే వాళ్ళు దానికి తగ్గట్టుగానే నడుచుకుంటారు అనమాట. ఖచ్చితంగా వాళ్ళకి టైం ఇస్తారు కూడా, అడిగినా అడగకపోయినా టైం ఇస్తారు అనమాట. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఆ అమ్మాయి కోసం ఎంతమంది నాయిస్ చేస్తున్నా, ఎంతమంది ఐ థింక్ ట్రై చేస్తున్నా కూడాను కేవలం మీకోసం మాత్రమే వెయిట్ చేస్తుంది అనమాట. అలాంటి అమ్మాయిలు ఈ రోజుల్లో దొరకటం కూడా కష్టమే. బై ఛాన్స్ మీరు లక్కీ పర్సన్ అయితే దొరకవచ్చు అనమాట. ఎందుకంటే అమ్మాయిలు వెంట చాలామంది పడుతూనే ఉంటారు అనమాట. కొంచెం అందంగా ఉంటే చాలు ట్రై చేసే అబ్బాయిలు మస్తు మందే ఉన్నారు. బట్ అలా ఏంటంటే ఆ అమ్మాయిని ఎంతోమంది ఇంప్రెస్ చేయాలనో, ట్రై చేయాలనో, ఏదో ఒక రకంగా బిహేవ్ చేస్తున్నా కూడాను, ఇరిటేట్ చేస్తున్నా ఆ అమ్మాయి ఎవరికి అటెన్షన్ ఇవ్వకుండా కేవలం తను ప్రేమించే వ్యక్తి కోసమే వెయిట్ చేస్తూ ఉంది అంటే
యాక్చువల్లీ మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. అలాంటి అమ్మాయి మీ లైఫ్లోకి రావాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి అమ్మాయి ఆల్రెడీ ఉంటే మాత్రం మీరు చాలా లక్కీ ఫెలో అని చెప్పుకోవాలి అనమాట. అస్సలు మిస్ చేసుకోవద్దు గాయస్. నేను చెప్పే ఈ సెకండ్ పాయింట్ కూడా మీ గర్ల్ ఫ్రెండ్లో ఉంటే మాత్రం ప్రాణం పోయినా సరే అలాంటి అమ్మాయిని అస్సలు ఏమాత్రం వదులుకోమాకండి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి ఏంటి అంటే, మీకోసం ఏడ్చే అమ్మాయి, మీరు ఒక వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీకు సపోర్ట్ చేసే అమ్మాయి అనమాట. సో నార్మల్ డేస్లో చాలామంది ఏంటంటే అంతా బాగున్నప్పుడు బాగుండటం, ఇంకేదో డిస్టర్బెన్స్ రాగానే వదిలేసి వెళ్ళిపోవటం అనేది, లవ్ చేయటము, బ్రేకప్ చెప్పుకోవటము అనేది చాలా సిల్లీగా జరిగిపోతుంది చాలామంది జీవితాల్లో. బట్ ఇక్కడ విషయానికి వచ్చేస్తే, సో డబ్బు ఉందనో, లేకపోతే అందం ఉందనో, లేకపోతే ఇంకేదో ఉందనో వచ్చే లవ్ పర్మనెంట్ కానే కాదు. మనిషి స్వభావాన్ని ఇష్టపడి రావాలి. అలాగే మీకోసం ఏడ్చే వాళ్ళు రావాలి. ఎందుకంటే ఇవన్నీ చూసి ఎవరైనా వస్తారు కానీ బట్ ఒకరి కోసం ఏడవటం అనేది ప్రేమిస్తేనే వస్తుంది, అది అందరికీ రాదు అన్నమాట. అలాగే నీ సిచ్యువేషన్ ఏదైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నీ చెయ్యి వదలకుండా నీతోనే ఉంటూ, నువ్వు ఏదైనా సరే ఐ థింక్ ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నా సరే నువ్వు ఇది ఫేస్ చేయగలవు, నువ్వు దీంట్లో నుంచి బయటకు రాగలవు అని నీకు ఒక నమ్మకాన్ని ఇస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్న అమ్మాయి, నీకేదైనా అయితే భరించలేని అమ్మాయి, నీతో ఏదైనా గొడవ పడితే ఏడ్చే అమ్మాయి మీ జీవితంలోకి వస్తే పొరపాటును కూడా వదులుకోవద్దు. సో గైస్, చూసారు కదా, జస్ట్ 3 క్వాలిటీస్ అనమాట. ఈ 3 క్వాలిటీస్ మీ గర్ల్ ఫ్రెండ్లో ఉంటే మాత్రం మీరు లక్కీయెస్ట్ ఫెలో. ఏం జరిగినా సరే, ఎందుకంటే ఇలాంటి ఒక మంచి క్వాలిటీ ఉన్న అమ్మాయిలు దొరకటం కష్టం కాబట్టి, మేబీ మీకు దొరికితే మిస్యూజ్ చేసుకోవద్దని చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి చేజారిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకోవటం చాలా కష్టం. ఓకే, సో ఎందుకంటే చాలామంది అబ్బాయిలు చెప్తూ ఉంటారు, నేను ఆ టైంలో అలా బిహేవ్ చేశాను, ఇలా బిహేవ్ చేశాను, సో కొంచెం కోపంతో హార్ష్గా బిహేవ్ చేశాను, సో నా పార్ట్నర్ నేను దూరం చేసుకున్నాను, సో ఇప్పుడు నేను బాధపడినా కూడా నాకు ఎలాంటి ఉపయోగం లేదు, తను నేను చాలా మిస్ అయిపోతున్నాను, తప్పు నాదే అని ఎమోషనల్ అవుతూ ఐ థింక్ రిగ్రెట్ ఫీల్ అయ్యే అబ్బాయిలు చాలామంది ఉన్నారు. సో అందుకే చెప్తున్నాను, అలాంటి పరిస్థితి మీకు రాకూడదు కాబట్టి, సో ఈ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి వచ్చినప్పుడు ఏమైనా సరే, ఏదన్నా మిస్అండర్స్టాండింగ్ వచ్చినా దాన్ని సాల్వ్ చేసుకుంటూ, కోప్పడితే సారీ చెప్పుకుంటూ, ఏమన్నా అయితే బుజ్జగించుకుంటూ, సంథింగ్ ఎలా అయినా సరే కన్విన్స్ చేసుకొని అయినా సరే కలిసి బ్రతకడానికి ట్రై చేయండి ఇలాంటి అమ్మాయిలతో. సో లైఫ్ చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ప్రాణంగా ప్రేమించే అమ్మాయిలు దొరకటం అయితే చాలా కష్టం, బట్ దొరికితే మీ అదృష్టం అనే చెప్పుకోవాలి కాబట్టి, సో ఎవరు కూడాను వదులుకోవద్దు, దూరం చేసుకోవద్దు అని మాత్రమే చెప్తున్నాను. బట్ మీ లైఫ్లో ఒక ఆల్రెడీ ఎవరైనా ఉంటే ఈ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి నాకు ఒకసారి కామెంట్ కూడా చేసేసేయండి. అండ్ ఇంకొంతమంది ఐ థింక్ మేము ఇంకా మా లైఫ్లోకి ఇలాంటి గర్ల్ రాలేదు అనుకుంటే మాత్రం వెయిట్ చేస్తూ ఉండండి, త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి, నచ్చితేనే కామెంట్ చేయండి, అండ్ దాంతోపాటుగా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే, అలాగే లైక్ కూడా చేసేసేయండి. అండ్ నేను మరొక స్పెషల్ వీడియోతో కలుస్తాను. ఇంకా మీకు మంచి మంచి కంటెంట్స్ ఇస్తూనే ఉంటాను. అలాగే మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలనేది కూడా మీరు సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ చూసే వాళ్ళు కామెంట్ చేయండి. మంచిగా మీకు యూజ్ అయ్యే టాపిక్స్ నేను చేస్తూనే ఉంటాను. అలాగే మీరు నన్ను ఫాలో అవుతూనే ఉండండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మీ డౌట్స్ కానీ ఏమన్నా క్లారిటీ తీసుకోవాలనుకుంటే సో డిఎం చేయండి. అండ్ థ్యాంక్ యూ, టేక్ కేర్, బై.